ఇగో దేశ సమస్య ఓదికైతే ఇగో గిదో సమస్య అయిపోయింది. అసలు దేశ సమస్య ఉగ్రవాద సమస్యకి ఎట్లయితే వ్యూస్ వస్తున్నాయో లైవ్ నడితే ఎట్లా నడుతుంది దానికంటే ఎక్కువ నడుతుంది ఈ అఘోరి వీడియోలకి. పనికి మాలినోళ్ళు ఖాళీ ఉన్నోళ్ళు ఎంతమంది దేశంలో అంటే మీరు ఛానల్ ఓపెన్ చేయరి ఈ అఘోరికి సంబంధించిన వీడియోలు లైవ్ నడుతా చూడు ఒక్కొక్క దాంట్లో 2000 3000 500 అవలంతా పనికి మాలినోళ్ళే. దేశానికి ఏ రకంగానూ అక్కరకు రాని వార్త అది. ఏ కోసాను కూడా దేశానికి పనికొచ్చేటోడు కాదు, ఆ పనికొచ్చే వార్త కాదు. రాను ట్రెండ్ ఏమడవాడి వ్యూస్ కోసం అడమైన వార్తలు వేసుడు తప్పితే వేతే పని లేకుండా మా వాళ్ళు తయారయ్యారు, చూసుకుంటూ తయారయ్యారు. మీరు చూస్తున్నారు, మేము చేస్తున్నాం మీరు చూస్తారు. ఏది ఏ రకంగా దేశానికి ఉపయోగం చెప్పురి. అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించిన చేవెళ్ల కోర్టు చీటింగ్ కేసులో అరెస్ట్. తొలుత సంగారెడ్డి జిల్లా కంది జైలుకు, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ టెస్టు, ట్రాన్స్జెండర్గా తేలడంతో చెంచల్గూడ జైలుకు. సో ఇప్పుడు తేలుడు కాదు, ఏదో ఆధారాలు దొరకదాకా ఇంకేదో జరగదాకా అని ఆపిరు. అట్లా కాకుండా న్యూసెన్స్ కేసు కింద ఎప్పుడో లోపడేసేయాల్సింది. వాహిని టీవీ ఎప్పుడో చెప్పింది ఇది ఫేకు, ఎంత దుకాణం వేరే ఉంది, నాగసాధులు అంటే గిట్లుండరు, వాళ్ళ వ్యవహార శైలి గిట్లుంటుంది, వాళ్ళకి ఇట్లా మనతోటి కలిసి తిరిగారు, వాళ్ళు ఎక్కడనో హిమాలయాలలో ఆడేడ తిరుగుతారు, గా మాటలు మాట్లాడరు, గింత న్యూసెన్స్ చేయరని చెప్పేసి ధర్మ పరిరక్షణ కోసం అయితే గింతగానే ఇబ్బంది పెట్టరని తీసుకొచ్చి మొత్తం ఫేమస్ చేసేసి ఓ రాజకీయం. తెల్లారు లేస్తే ఏదో దుకాణం. ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎడిపోయినా ఎవరికి కాకుండా కానీ ఈమె ఏడిపోతుంది, ఏడుంటుంది, ఏడమంటుంది అని తెలుసు జనాలకి. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్న అఘోరి తిరిగి డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించిందని బాధితులు మొకిలా పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అఘోరిని అరెస్ట్ చేసి చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ముందుగా సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. అనంతరం లింగ నిర్ధారణ టెస్టులో ట్రాన్స్జెండర్ అని తేలడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. సో ఇది ఏం చేసినా ఈ కేసు పెద్ద నిలబడేదైతే కాదు. 10 ఏళ్ల పైబడి శిక్ష పడే సెక్షన్ అయితే అలా లేదట. ఆల్రెడీ లాయర్ క్లియర్గా చెప్పిండు. లాయర్ ఇంకొక వింత ప్రశ్న అడిగారు సార్, మా జర్నలిస్టులు, సార్ ఏమైనా లేడీస్ జైలు ఎత్తారా మగవాళ్ళ జైలు ఎత్తారా అని అడిగాడు. లాయర్ని అడిగితే లాయర్కి ఏం చెప్పిన అర్థం కాలేదు సార్కి. ఏమో పోలీసులు వాళ్ళు బుద్ధిన జాలు ఎత్తారని. అంటే ఏ జైలు అయినా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈ అఘోరి వార్తలు ఎన్ని రోజులు అఘోరించానో మనం తెలియదు కానీ జర చూడుర్రి. సో ఈమె నిజంగానే అఘోర అయితే సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటే గదే దేవాలయాల కాడికి పోయి ప్రవచనాలు చెప్పు. ఎంతమంది లేరు, చాగంటి గారు, గరికపాటి గారు, ఇంకా అనేక మంది ఉన్నారు కదా. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, న్యూసెన్స్ లేకుండా నీకు నచ్చిన స్థావరం ఏర్పాటు చేసుకో. వాడు ఎవడో వేరే కైలాస పర్వతం ఏదో సపరేట్ దేశం పెట్టుకుని ఆయన ఎవరైనా ఉన్నాడు, అపోయిండు అనే వార్త వచ్చింది నిన్న మొన్న. ఉన్నాడా? సపరేట్ కరెన్సీ, సపరేట్ కథా కార్ఖానా. గట్ల తెలంగాణ ఏదో నల్లమల అడవికో ఏడుకో పోయి ఇంత ఆయనతో 5-10 ఎకరాలు కబ్జా చేసుకొని ఆయనతో దుకాణం పెడితే ఓడిచిపోయి ఎవరికి అంటే డిస్టర్బెన్స్ అయితే ఈ పబ్లిక్లో న్యూసెన్స్ ఉండకపోయేది. ఇక కాకపోతే ఈమె వల్ల ఎవరి లాభం జరిగిందో, తాంత్రిక విద్యల వల్ల జరిగిందో లేదో తెలియదు కానీ యూట్యూబ్ ఛానళ్లకు కొన్ని ఛానళ్ళకి అయితే కనీసం డాలర్ల రూపంలో కొన్ని పైసలు అయితే వచ్చినాయి. మా బాలనకి ఎన్ని వచ్చినాయో తెలియదు కానీ ఇక రాలేదా. కూరగాయలు అమ్మే